హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి గాను మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. సో 23వ విడత డబ్బులను ఏ తేదీన జమ చేస్తారు, ఎంత అమౌంట్ జమ చేస్తారు, అయితే చాలామంది ఈ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు అని చెప్తున్నారు. అయితే ఆ కార్డు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత నెల మార్చ్ 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇప్పుడు 23వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనను తప్పనిసరి చేయడంతో తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పథకంలో పారదర్శకత పెంచడం, అర్హులైన రైతులకు మాత్రమే నిధులు చేకూరేలా చూడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడిని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలవుతుంది. ఇప్పటికే పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు కూడా తమ తదుపరి వాయిదా నిరవధికంగా పొందాలంటే ఈ ఐడిని తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిక్ ఫార్మర్ ఐడి ఒక డిజిటల్ గుర్తింపు లాంటిది. ఇందులో రైతు భూమి వివరాలు, పంట సమాచారం, ఎరువుల వినియోగం, పోషణ, ఆదాయానికి సంబంధించిన కీలక వివరాలు నమోదవుతాయి. దీని ద్వారా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం మళ్ళీ పత్రాలు సమర్పించే అవసరం తగ్గుతుంది. ఎరువుల సబ్సిడీలు, విత్తనాల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను సులభతరంగా పొందే అవకాశం ఉంటుంది. రైతు ఐడి నమోదు ప్రక్రియ పూర్తి ఆన్లైన్లో అందుబాటులో ఉంది. రైతులు తమ రాష్ట్ర అధికారిక అగ్రిస్టాక్ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం. అదనంగా ఈకేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి. పీఎం కిసాన్ పథకం ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి విడతలు చెల్లింపు జరుగుతాయి. ఈ క్రమంలో 23వ విడత 2026 జూన్ లేదా జూలై నెలలో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే రైతులు ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొత్తం కొత్త నిబంధనల ప్రకారం రైతులు సమయానికి రైతు ఐడి నమోదు చేసుకోకపోతే వచ్చే విడతలోని 2000 రూపాయలు సహాయం అనేది కోల్పోతారు. ప్రమాదం ఉందని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి. రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడిని తప్పనిసరి అయితే చేసింది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దాదాపుగా 14 రాష్ట్రాలలో ఈ యొక్క కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది అమలవుతుందని ప్రభుత్వం అయితే చెబుతుంది. మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం 2019 ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో సంవత్సరానికి